తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న వాణిజ్య పంటల్లో ప్రధానమైనది ప్రత్తి. ఏటా ప్రత్తి సాగు విస్తీర్ణం పెరుగుతుందంటేనే రైతులకు ఈ పంటపై ఎంత మమకారమో అర్థమవుతుంది. ప్రస్తుతం పంట శాఖీయ దశ నుంచి పూత దశ వరకు ఉంది. ఓ పక్క ఉక్కపోత, మరో ప్రక్క వర్షం మార్చి వస్తుండటంతో ప్రత్తి పెరుగుదల ఏమంత ఆశాజనకంగా లేదు. ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితుల్లో ప్రత్తికి రసం పీల్చే పురుగులకు తోడు గులాబీ రంగు కాయతొలుచు పురుగుల దాడి కూడా తోడయింది. అలాగే అధిక వర్షాలకు కాయకుళ్ళు, బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్లు కూడా ఆశించే అవకాశం ఉంది. వీటిని సకాలంలో గుర్తించి నివారించుకున్నప్పుడే మంచి దిగుబడులు పొందవచ్చునంటూ ప్రస్తుతం ప్రత్తి పైరులో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు నిజామాబాద్ జిల్లా రుద్రూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ కుమార్. ఈ పత్తిలో ప్రప్రథమంగా రైతులు చాలా వరకు ప్రైవేట్ హైబ్రిడ్స్ని ఎక్కువ మొత్తంలో సాగు చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ హైబ్రిడ్స్లో చూసుకున్నట్లయితే వాతావరణంలో మార్పుల ప్రభావం వల్ల, అంటే మనకి పొడి వాతావరణం, మనకి వర్షాలు ఆలస్యమైనప్పుడు మనకి ఈ యొక్క బెట్ట పరిస్థితులు, అలాగే వేడి వాతావరణంతో మనకి రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా మనకు గమనించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా మనకి 3 రకాలు మనం గమనించవచ్చు. మొదటిది మనకి తామర పురుగు, రెండవది మనకి పేనుబంక, అలాగే మూడవ యొక్క రసం పీల్చే పురుగులు చూసుకున్నట్లయితే తెల్లదోమ ఎక్కువగా ఆశించి మనకి నష్టం కలుగజేయడం జరుగుతుంది. ఈ 3 రసం పీల్చే పురుగుల యొక్క ప్రభావం కూడా ఆకుల అడుగు భాగాన మనకి రసం పీల్చి ఈ యొక్క మొక్కను వాడిపోయి వడలిపోయేలాగా చేస్తుంది. కాబట్టి ఈ యొక్క రసం పీల్చే యొక్క పురుగుల నివారణ కోసం సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడం ఎంతో ముఖ్యం. ఈ సమగ్ర సస్యరక్షణ చర్యల్లో ముఖ్యంగా మనకి తెల్లదోమకి సంబంధించినటువంటి రసం పీల్చే పురుగుల నివారణకు మనకి ఎకరానికి 10 చొప్పున పసుపు రంగు జిగురు అట్టలు అమర్చుకోవడం వల్ల ఈ యొక్క తెల్లదోమలు ఆ యొక్క జిగురు అట్టలకు అతుక్కొని పంటపై ప్రభావం చూపకుండా ఉంటుంది. అలాగే తామర పురుగులు యొక్క ప్రభావం తగ్గడానికి నీలిరంగు జిగురు అట్టలు మనకి ఎకరానికి 10 చొప్పున అమర్చుకున్నట్లయితే ఈ యొక్క తామర పురుగుల యొక్క ప్రభావం కూడా సాధ్యమైనంత పొలంలో తగ్గే అవకాశం ఉంటుంది. తద్వారా పంట ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీనితో పాటు ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మన రసాయనిక మందులైనటువంటి అస్టమిప్రిడ్ అనేటువంటి పొడి మందును మనకి ఎకరానికి 40 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. అలాగే మనకి థయోమిథాక్సమ్ అనే మందును కూడా మనకి ఎకరానికి 40 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ లిక్విడ్ సంబంధిత మనకి పురుగు మందులు పిచికారీ చేసుకోవాలనుకున్నట్లయితే ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందును మనకి ఎకరానికి 60 ml చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగుల యొక్క ప్రభావాన్ని తగ్గించి మనకి పంట ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకి పత్తిలో ఎక్కువ శాతం మనకి దిగుబడి, అలాగే మార్కెట్ నష్టం కలుగజేసేటువంటి పురుగుల్లో ముఖ్యంగా మనకి గులాబీ రంగు పురుగు. ఈ యొక్క గులాబీ రంగు పురుగు మనకి పంట 45 రోజుల దశల నుండి ఆశించి, అలాగే పత్తి తీత వరకు కూడా మనకి అందులో ఉండి నష్టం కలుగజేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రప్రథమంగా మనకి పత్తిలో 45 రోజుల తర్వాత మనకి లింగాకర్షక బుట్టలు, గులాబీ రంగు సంబంధిత లింగాకర్షక బుట్టలు ఎకరానికి 8 నుండి 10 చొప్పున మనం అమర్చుకొని మనకి ఈ యొక్క ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి అయినప్పటికీ పొలంలో మనకు కనిపించినట్లయితే మనకి ప్రొఫినోఫాస్ అనేటువంటి మందు 2 మిల్లీలు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదా లాంబ్డా సైహలోత్రిన్ అనేటువంటి మందును మనకి 1 మిల్లీలు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకొని నివారించుకోవచ్చు. అలాగే అధిక వర్షాలు కురుస్తున్నటువంటి ప్రదేశాల్లో మనకి కాయ ఏర్పడ్డ తర్వాత మనకి కాయ కుళ్ళు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం బోల్ రాట్ అనేది కూడా మనం చెప్తా ఉంటాం. ఈ యొక్క బోల్ రాట్ నివారణ కోసం కూడా మనకి ప్రోపికోనజోల్ అనేటువంటి మందును 1 మిల్లీలు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే మనకి బ్యాక్టీరియా సంబంధిత మనకి ఆకుమచ్చ తెగులు ఆశించినట్లయితే మనకి స్ట్రెప్టోమైసిన్ అనేటువంటి మందును 1 గ్రాము 10 లీటర్ల నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకొని ఈ యొక్క పత్తి పంటను ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రైతులు ప్రస్తుతం చెప్పినటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడితో పాటు ఆరోగ్యకరమైనటువంటి
పంటను చేతికి అందడానికి అవకాశం ఉంటుంది.